ఎలాంటి ఏమండి కార్యక్రమం నిజంగా అదిగో అవి చూడగా నిన్న డ్యూటీ అండి, తెల్లారుజామున 5ంటికి డ్యూటీ. ఏమంటే ఏ టైంలో ఫోన్లు వచ్చినా ఎలాంటి వార్తలు వింటున్నామంటే ఎట్లాంటి పరిస్థితులు చూస్తున్నామంటే చూడంగానే చాలా బాధ వస్తుందండి. ఒక్కొక్క ఫోటో చూపించిన ఆయన ఏమండి పాపం వాళ్ళకి తెలియదు కదండి. నైట్ అంతా పని చేసుకుని వాళ్ళకి ద్వారకా తిరుమల వాళ్ళది నైట్ అంతా పని చేసుకుని మరి ఏ పనికి వెళ్ళారో ఏంటో తెలియదు. తెల్లవారుజామున ముగ్గురు కలిసి వెళ్తున్నారు. అదేం విచిత్రమో తెలియదండి. మరి ఏం గుద్దిందో కూడా తెలియదు. బండి కూడా పెద్ద డ్యామేజ్ లేదు. ముగ్గురు కూడా బండి మీద ఉన్న ముగ్గురు కూడా రోడ్డు దెబ్బ తగిలేసి ముగ్గురు స్పాట్ డెడ్. 18 సంవత్సరాలు, 19 సంవత్సరాలు, 25 సంవత్సరాలు. నేను అందుకే ఎప్పుడు మన ఎవరస్తులు చెప్తుంటాను, దయచేసి బళ్ళు తోలేటప్పుడు కానీ రోడ్డు మీదకి వెళ్ళేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా ఉండండి. బుద్ధిహీనులుగా ప్రవర్తించకండి. మీ ఇష్టానుసారమైన కార్యక్రమాలు చేయకండి. వాళ్ళకి తెలియదు మరణం ఎప్పుడు వస్తుందో. మనకు తెలుసా చెప్పండి? ఏమండి కాలం ఎలాగో తిరిగి రాదు, మరణం ఎలాగో చెప్పి రాదు. మరి అట్లాంటి పరిస్థితుల్లో తిరిగి రాని కాలంలో ఎంత జాగ్రత్తగా బ్రతకాలి, ఎంత ఒద్దిగ్గా బ్రతకాలి, ఎన్ని మంచి కార్యక్రమాలు చేయాలి. అలాగే మరణం కూడా చెప్పి రాదన్న సంగతి మనకు అర్థమైతే ఎంత భద్రంగా మన జీవితాన్ని కాపాడుకోవాలో చెప్పండి. అందుకే క్రైస్తవ సమాజంలో ఒక పాట ఉందండి, మంచి పాట. కాలము నెరిగి నిదుర మేలుకో, భారము కలిగి బ్రతుకు దిద్దుకో. ఎవరంటారు చెప్పండి? ఇక్కడ కూర్చొని వింటారా అండి? వద్దండి. పిల్లలు చెబుతున్నాం కుదురుగా ఉండండి, వింటారా? వాళ్ళు వినరు. పెద్దవాళ్ళకి చెబుతున్నాం కుదురుగా ఉండండి, వాళ్ళు చెప్తే వింటారా? వాళ్ళు వినరు. కానీ అట్లాంటి సన్నివేశాలు చూస్తుంటే ఎంత హృదయం కలిచివేస్తుందో, ఎంత హృదయం ద్రవించిపోతుందో. అదే స్థితిలో మన పిల్లలుంటే ఏమండి, అదే పరిస్థితిలో మన కుటుంబ సభ్యులుంటే వాళ్ళ మనుషులు కాదా? వాళ్ళకి ఎవరు చెప్తారండి? మీరు ఇంకా అదృష్టవంతులు, మీరు భాగ్యవంతులు. ఈ మాటల చేత మీరు అందరూ హెచ్చరింపబడుతున్నారు. కాబట్టి దినములు చాలా చెడ్డవండి. ఏం జరుగుతుందో మనకు తెలియదు, ఏ రోజు ఏం జరుగుతుందో మనకు తెలియదు. అందుకే చెప్పిరాని మరణం. కాబట్టి మరణం ఏదో ఒక రోజు మనల్ని ఖచ్చితంగా, మన పీచం, మన గర్వం అణచడానికి ఏదో రోజున మనల్ని ఖచ్చితంగా చేస్తుంది, మనల్ని ఖచ్చితంగా పలకరిస్తుంది మరణం. మరణం వస్తుందని తెలిసిన ఈ మనిషి ఎలా బ్రతకాలి చెప్పండి? ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి, ఎంత జాగ్రత్తగా బ్రతకాలి? అందుకే పౌలు భక్తుడు చెబుతున్నాడు, దినములు చెడ్డవి గనుక ఏమన్నాడు? మీరు సమయం పోనకపోతే సూర్యుని ఆపగలమా, చంద్రుని ఆపగలమా? ఏమండి ఎవరిని ఆపగలం? మనం ఎవరిని ఆపగలం? మన కడుపును పుట్టిన మన పిల్లలనే మనం ఆపలేకపోతున్నాం. అవునా? మనం తాళి కట్టిన మన భార్యనే మనం ఆపలేకపోతున్నాం. ఏమండి మనం కట్టుకున్న మన భర్తనే మనం, ఇకపోతే సూర్యుడిని చంద్రుడిని ఆపాలంటే మన వల్ల అవుతుందా? అవుద్దా అండి? కాలాల్ని ఏమండి ఏమన్నాడు అక్కడ? మీరు సమయమును పోనీకనండి. ఏ సమయాన్ని? దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్కాలం ఉందో చూసావు? దేవుడు నీకు కొంతకాలం ఇచ్చి, కొంత పనినిచ్చి భూమి మీదకి పంపించాడు చూడు. ఆ కాలాన్ని నువ్వు వృధాగా పోనివ్వక అంటున్నాడు. కానీ చెబుతున్నానండి, ఈరోజు ప్రపంచంలో ప్రతి ఒక్కరూ కూడా దేవుడిచ్చిన కాలాన్ని వృధాగా తీసుకెళ్ళిపోతున్నారండి. కాదా? మీరు చెప్పండి. కాలం దేవుడిచ్చాడు, ప్రకృతిని దేవుడిచ్చాడు, సమయాన్ని దేవుడిచ్చాడు, పనిని దేవుడిచ్చాడు. నిజంగా దేవుడిచ్చిన ఈ కాలంలో నిరంతరం దాన్ని సద్వినియోగం చేసుకుని దేవుడు కార్యక్రమాలే చేసేవాళ్ళు ఎంతమంది చెప్పండి? ఈరోజు మనుషులు ఉరుకులు పరుకులు చూస్తుంటే, మనుషులు పోరాటాలు చూస్తుంటే, మనుషులు ఆలోచనలు చూస్తుంటే, మనుషులు చేసే దౌర్భాగ్యమైన కార్యక్రమాలు చూస్తుంటే ఏమనిపించాలి మనకి? మనకు తెలియదు. మనం పరిగెడుతున్నాం ఎక్కడికి? పొట్టకూటి కోసం పరిగెడుతున్నాం. దేనికోసం పరిగెడుతున్నాం? పాపం చేయడానికి పరిగెడుతున్నాం, సోమరిపోతులుగా నిద్రపోవటానికి పరిగెడుతున్నాం, ప్రయత్నిస్తున్నాం. కానీ అదే రోజే గనక నీకు మరణం పొంచి ఉంటే ఇప్పుడు దేవుడు నిన్ను చూసి ఏమనుకోవాలి చెప్పు? మనకు తెలియదుగా. ఎవరి మీద దెబ్బలాడతాం? అదే రోజు మరణం ఉన్న సంగతి నీకు అర్థమైతే దెబ్బలాడతావా? ఎవరినో మోసం చేస్తున్నావు, అదే రోజు నీకు మరణం ఉన్న సంగతి తెలిస్తే నువ్వు ఎవరైనా మోసం చేస్తావా? అర్థమవుతుందని మీకు? ఏమండి ఎవరి గురించో తప్పుడు మాటలు మాట్లాడుతున్నావు, అదే రోజు నీకు మరణం వస్తుందన్న సంగతి తెలిస్తే నువ్వు తప్పుడు మాటలు మాట్లాడతావా? ఏమండి అదే రోజు మరణం వస్తున్న సంగతి తెలిస్తే మనం ఈ కాలాన్ని వృధాగా ఖర్చు పెడతామో చెప్పండి? అమ్మో మరణం చెప్పి రాదు గనక, కాలం తిరిగి రాదు గనక నేను నిరంతరం ఏ కార్యక్రమాలు ఉండాలి ఇప్పుడు నేను?
ఆ, సమయమును పోనీయక వృధాగా ఈ సమయాన్ని ఖర్చు పెట్టుకోక లోక సంబంధమైన కార్యక్రమాల్లో ఈ సమయాన్ని వినియోగించగా ఏం చేయాలట? సద్వినియోగం. ఏం చేయాలన్నాడు? సద్వినియోగం చేసుకుంటే మంచి దేవుని సంబంధించిన సత్య కార్యక్రమాలకి మనం అందరం కూడా ఈ సమయాన్ని ఏం చేయాలట? వినియోగం చేయాలట. అంటే ఒక్క మాటగా చెప్పాలంటే ఇదిగో పరిశుద్ధ లేఖనాలు మనల్ని ఎలా బ్రతకమని చెప్పాయో, ఏ పని చేయమని చెప్పాయో అలా నువ్వు బ్రతకాలని చెప్పాడు. ఇప్పుడు